ఓ 3 నెలల ఏజ్ ఉన్న ఫీమేల్ పప్పీ అండి. ఫీడింగ్ చేసేది. అది ఎక్కడి నుంచో వచ్చింది. 2 నెలల నుంచి అన్నం పెడుతూనే ఉన్నాం కానీ విపరీతంగా ఇచ్చింగ్ వస్తుందండి. దానికి బాడీ అంతా ఖరాబ్ అయిపోయింది, అసలు డ్రై అయిపోయింది. ఆ పౌడర్ వేస్తూనే ఉన్నా. నియోమిక్ కూడా వేసా ఇంతకుముందు సగం. అది ఏమాత్రం క్యూర్ అవ్వలేదు, ఎక్కువ అవుతుంది. చలికాలం ఏంటంటే అండి, ఒళ్ళంతా డ్రై అయిపోయి ఎక్కువ అవుతూ ఉంటుంది ఇచ్చింగ్. అవి గీరుకుంటా అంటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది స్కిన్ మీద. ఆ స్కిన్ మెత్తగా ఉండడానికి కొంచెం కొబ్బరి నూనె వేసానండి. నేను మామూలుగా ఏది ప్లాన్తో చేయనండి. నా దగ్గర అవైలబిలిటీ ఉన్నదండి. ఇప్పుడు ఒళ్ళు మెత్తగా కావాలంటే ఏముంది, మా ఇంట్లో ఏముంటుంది, కొబ్బరి నూనె ఉంది కాబట్టి ఆ కొబ్బరి నూనె ఒళ్ళంతా రాసా. ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో ఏవో ఆయిల్ దొరుకుతాయని చెప్పారు, చాలాసార్లు తీసుకొస్తా. కానీ ఇప్పుడు అది పప్పి నాకు కనబడిన టైంకి, మా ఇంటి దగ్గరకు వచ్చిన టైంకి ఇంట్లో కొబ్బరి నూనె మాత్రమే ఉంది కాబట్టి అది ఒళ్ళు కొంచెం తడిలాగుంటే, డ్రై కాకుండా ఉంటే దురద తగ్గుద్దండి. అందుకే బాడీ అంతా అది కొబ్బరి నూనె పెట్టా, కొంచెం తడిగా ఉంటే ఒళ్ళు దురద తగ్గుద్దని. తగిన తర్వాత నోటిక్స్ పౌడర్ అంతా వేసా. ఇంత వేసినా అది క్యూర్ కావట్లేదని అలా నియోమిక్ ట్యాబ్లెట్ వేసి ఒళ్ళంతా అలా చేస్తూనే ఉన్నా. కిస్కిన్ ఆయింట్మెంట్ కూడా పెడుతూనే ఉన్నా, కానీ దీనికి ఎందుకో క్యూర్ కావట్లేదు. అంటే రెగ్యులర్గా పెట్టాలి ఇక రోజు. కొన్ని డాగ్స్కి అసలు కవర్ కాలేదండి. నియోమిక్ వేసినా మాకు కవర్ కాలేదన్నారు, కానీ నేను కూడా ఒక 100 డాగ్స్కి వేస్తే ఒక 5 డాగ్స్కి అసలు ఏమాత్రం క్యూర్ కాలేదండి డాగ్స్. అది 2 డోసులు వేసినా కూడా నాకేం ఫలితం కనబడలేదు. కొన్నిటికి అసలు పూర్తిగా డ్రై అయిపోయి ఎలర్జీ వచ్చిన డాగ్స్కి ఒక్క ట్యాబ్లెట్తోనే సెట్ అయిపోయిందండి. మామూలుగా గ్లౌజ్ వేసుకొని చేయాలి, ఇట్లా పట్టుకోవద్దు అది ఇదని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ గ్లౌజ్ వేసుకొని అంతా చేసేలోపు ఆ పప్పి ఉండదండి. ఆ పెట్టినా కానీ ఇంత పర్ఫెక్ట్గా చేయలేం గ్లౌజులు వేసుకొని అది వేసుకొని. నేనైతే 10 ఏళ్ళుగా ఇలాగా చేస్తున్నా. సోప్తో బాగా చేతులు కడుక్కుంటా అండి. ప్రాబ్లం ఏమీ ఉండదు, నాకైతే ఏమీ రాలేదు ఇప్పటివరకు. అలాగే చేస్తున్నా. ఇంకొన్ని పాలు పోస్తూ ఉంటాం రోడ్ల మీద, ఎక్కడెక్కడో పాలు పోసి చేస్తూ ఉంటాము. అవి కాచి వడబెట్టి పోస్తే మంచిదండి, పచ్చి పాలు పోయొద్దు అది ఇదని కామెంట్లలో చూస్తూ ఉన్నా. వాళ్ళు చెప్పేది నిజమే అండి, కానీ నాకు అంత టైం ఉండదండి. ఒక్కటి కాదు కదా, ఒక్క బ్యాచ్కి అయితే నేను పాలు కాగబెట్టి కాచి తీసుకెళ్ళి పోయొచ్చు. నేను యాక్చువల్గా అట్లా పట్టుకొని పోతే మధ్యలో ఇంకేవో కలుస్తాయి నాకు. నేను తీసుకుపోవాలి, పోయాలనుకున్న వాటికి పోయలేను. అక్కడ ఎక్కడ ఏది కనబడితే అక్కడున్న షాప్లో నాకు దొరికేది ఏదో తీసి దాని కడుపు నింపడం నా అలవాటు అండి. ఏది ప్లాన్తో చేయను నేను అక్కడున్న వాటిని. బిస్కెట్లు కూడా కొన్ని పెట్టకూడదు, వాటి వల్ల దురద వస్తుందంటారు, కానీ వాటి కడుపు నింపడం కోసం అవి అవైలబిలిటీ ఉన్న దానికోసం ఏదో ఒకటి నేను కొనేసి పెడుతుంటానండి. రోడ్డు మీదకి వచ్చి పెడుతున్నారు, రోడ్డు మీద అంటే అవి రోడ్డు మీదనే ఉంటాయండి. మామూలుగా వాటికి ఏం ఇల్లు అది ఇది లేదు కదా. పక్కకు తీసుకెళ్ళి పెట్టినా ఉండట్లేదండి. ఒక డ్రైనేజ్ పక్కన ఉన్నాయి పిల్లలు. తల్లి ఏంటంటే రోడ్డు మీదకి పట్టుకొని వచ్చి చూపించిన తర్వాత అవి రోడ్డు మీదనే ఉంటాయి. ఎంత చేసినా వినవండి, వెనక్కి పోవు అవి నీడ ఉండే ప్లేస్ నుంచి. అవి ఏంటంటే చచ్చిపోయినాయి కూడా. 8 పిల్లలు ఉంటే చచ్చిపోయినాయి. కొన్నిటిని షిఫ్ట్ చేయాలనుకుంటాం, సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలనుకుంటాం, కొన్ని తీసుకెళ్తాం, కానీ కొన్ని తీసుకెళ్ళడం వీలు కాదండి. ఏమి చేయలేక అక్కడే ఫీడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు మదర్ డాగ్ మన మాట వింటే మనం ఎటన్నా షిఫ్ట్ ప్లేస్ ఉంటే షిఫ్ట్ చేయొచ్చు అండి. అట్లా ప్లేసు లేదు. కొన్ని చోట్ల పక్కకు తీసుకెళ్ళి పెట్టవచ్చు కదా అని అనుకుంటారు. అంటే చూసిన వాళ్ళు, యానిమల్ లవర్స్ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు పక్కన ప్రాబ్లం ఉంటుందండి, అక్కడ పెట్టొద్దు అని ఉంటారు నన్ను. బహుశా నేను అక్కడ పెడుతున్నా అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా ప్రాబ్లం ఉందని అర్థం. అది అర్థం చేసుకోండి. ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ అలవాటు అయిపోతున్నాయి అనే మనుషులు నన్ను అన్న తర్వాతే ఎటువంటి అభ్యంతరం లేదు, రోడ్డు మీదనైనా పెడతానండి అవసరమైతే. కానీ ఎవరితో చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. అది చూడండి ఇచ్చింగ్ పాపం తీసుకెళ్ళి తన లొకేషన్లో వదిలేసా. మా ఇంటికి తీసుకొచ్చి ఆ మెడిసిన్స్ అన్నీ పెట్టి మళ్ళీ తన లొకేషన్ ఇక్కడే ఉంటుంది. అంటే తనకు తల్లి లేదు, కానీ వేరే 2 పిల్లలతోనే ఒక మదర్, అడాప్షన్ మదర్ ఉంది. 3 కలిసి ఉంటాయి. నేను చెప్పాను కదా, సంతాన లక్ష్మి అని ఒక వీడియో పెట్టాను కదా, 9 పిల్లలతోనే ఉంటే ఇది 10వ పిల్ల. అన్ని 10 పిల్లలు తనతో ఉండే, కానీ 7 చచ్చిపోయినాయి. అవి 2, ఇది 1 ఆ తల్లితో ఉంటున్నాయి.